Welcome back to Chit Chat Developers. Welcome to the Laravel series episode number 11. మనం ఎపిసోడ్ నెంబర్ 10లో ఏంటంటే పేజినేషన్ కోసం చూసాం. ఏం చేసామంటే ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. మనం కాంటాక్ట్ ఎంట్రీస్ అని ఒక రౌట్ క్రియేట్ చేసి ఆ రౌట్లో ఏంటంటే ఆల్రెడీ మనం కాంటాక్టర్స్ టేబుల్లో ఫిల్ చేసిన డేటాని అంతా కూడా షోకేస్ చేస్తున్నాం అనమాట. రో బై రో మనం జశ్వంత్, కోహ్లీ, రోహిత్, ధోని ఇలా ఏంటంటే ఎవ్రీ రోని కూడా మనం ఫ్రంట్ ఎండ్లో చూపిస్తున్నాం. చూపించిందే కాకుండా మనం ఎపిసోడ్ నెంబర్ 10లో ఏం చేసామంటే పేజినేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఏంటంటే పేజినేషన్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి సపోజ్ అనేది ఒక 50 రోస్ ఉన్నాయనుకో డేటాబేస్లో, ఆ టేబుల్లో ఉన్న 50 రోస్ని అట్ ఏ టైం పేజ్ని చూపించి పేజ్ని ల్యాగ్ చేయడం కన్నా చంకింగ్ చేస్తాం. చంకింగ్ అంటే ఏంటంటే మేక్ ఇంటూ పీసెస్ అనమాట. సో ఆ 50ని ఒక పేజ్కి 10 కింద చూసుకొని ఒక 5 పేజెస్లో చూపించామంటే ఇట్ విల్ బీ ఈజియర్ టు రీడ్ అండ్ ఆల్సో సర్వర్ పైన లోడ్ ఎక్కువ పడదు అనమాట. సో ఆ పేజినేషన్ మనం చూసాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 10 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. పేజ్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది, ఒక విజిట్ ఇచ్చింది మనకి, బూట్స్ట్రాప్ విజిట్ అనమాట. పేజ్ నెంబర్ 2 మీద క్లిక్ చేసినప్పుడు రిమైనింగ్ 3 వచ్చాయి. ఇది పేజినేషన్ అనమాట. దీన్ని మనం ముందు వీడియోలో చూసాం. సో ఈ ఎపిసోడ్ నెంబర్ 11లో ఏం చేస్తాం అంటే లెట్స్ గో టు ఎజెండా. ఈరోజు ఎజెండా ఏంటంటే ద ఫస్ట్ థింగ్, డెలీట్ కాంటాక్ట్ ఎంట్రీస్ ఫ్రమ్ ద గ్రిడ్. అంటే ఏంటంటే గ్రిడ్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ గ్రిడ్ అంటే ఏంటంటే టేబుల్. మన దగ్గర ఏదైతే ఉందో ఆ టేబుల్ని గ్రిడ్ అంటాం అనమాట. అందునుంచి డెలీట్ కాంటాక్ట్ ఎంట్రీస్ అంటే ఏంటంటే ఇవన్నీ ఎంట్రీస్ మన దగ్గర, ఇదొక కాంటాక్ట్ ఎంట్రీ, ఇదొక కాంటాక్ట్ ఎంట్రీ, ఇవన్నీ కూడా కాంటాక్ట్ ఎంట్రీస్. మన ఎయిమ్ ఏంటంటే డెలీట్ ఈచ్ ఆఫ్ వన్. లైక్ ప్రతిదీ సపరేట్ బటన్ పెట్టేసి, లైక్ ఫస్ట్ రో ఉంది జశ్వంత్, దీని పక్కనేమో ఒక డిలీట్ బటన్ పెడతాం. ఆ కింద కోహ్లీ ఉంది, దీనికి ఒక డిలీట్ బటన్. అలా ప్రతి రోకి ఒక డిలీట్ బటన్ పెట్టేసి ఆ డిలీట్ పైన క్లిక్ చేస్తే దాన్ని మనం డేటాబేస్ నుంచి డిలీట్ చేసేసేలా అనమాట. అది మన ఫంక్షనాలిటీ ఈరోజు మనం చేయాల్సింది. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే షో ఫ్లాష్ మెసేజ్ ఫర్ సక్సెస్ డెలిషన్ ఆఫ్ ఈచ్ రికార్డ్. అంటే ఏంటంటే డిలీట్ పైన క్లిక్ చేసిన తర్వాత అది డిలీట్ అయిపోయింది, ఓకే, కానీ అది డిలీట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? మనం ఆటోమేటిక్గా చెక్ చేసుకోం కదా, డేటాబేస్లోకి వెళ్ళి అది ఉందా లేదా చెక్ చేయడం, లేకపోతే ఫ్రంట్ ఎండ్లో అది కనిపించిందా లేదా చెక్ చేయడం అనేది ప్రాపర్ థింగ్ కాదు. ఒక అలర్ట్ మెసేజ్ అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్లాష్ సెషన్ ఆల్రెడీ యూజ్ చేసాం మనం. సో ఒక ఫ్లాష్ సెషన్ యూజ్ చేసి మనం పైన చూపిస్తాం అనమాట. సపోజ్ ఒక 16th ఐడి నెంబర్ 16th ఒక ఏదైనా డిలీట్ అయిందనుకోండి, చూపిస్తాం అనమాట, యువర్ కాంటాక్ట్ ఎంట్రీ విత్ ఐడి 16 ఈస్ డిలీటెడ్, ఇలా చూపిస్తాం. అప్పుడు మనకి యూజర్కి ఏంటంటే కొంచెం క్లియర్గా ఉంటుంది, ఓకే ఇది డిలీట్ అయిపోయింది అనేసి. ఇవి మన ఎజెండాస్ అనమాట. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే PHP అడ్మిన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం టేబుల్ ఎలా ఉంది, అసలు డిలీట్ చేస్తే ఏమవుతుందో అంతా చెక్ చేద్దాం. సో లెట్స్ ఓపెన్ ద డేటాబేస్. ఇది కాంటాక్టర్స్ టేబుల్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాంటాక్టర్స్, ఇది ఎప్పుడు డిఫాల్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఏంటంటే కాంటాక్టర్స్ టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ ఏమున్నాయి, ఐడి యాక్ట్స్ యాజ్ అ ప్రైమరీ కీ, తర్వాత నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ ఈ 2 టైమ్ స్టాంప్స్ అనమాట, క్రియేటెడ్ అట్ అండ్ అప్డేటెడ్ అట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఐడీస్ అనేవి ఎప్పుడు సీక్వెన్షియల్లో ఉండాలని లేదనమాట. మధ్యలో ఏమైనా డిలీట్ చేసామనుకో, ఇవేం సీరియల్ నెంబర్స్ కాదు, మధ్యలో డిలీట్ చేస్తే కింద మళ్ళీ పైకి వచ్చడానికి ఐడీస్ అలానే ఉంటాయి, మధ్యలో మాత్రమే డిలీట్ అవుతుంది. సపోజ్ అసలు మన డెలిషన్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఈ 13th వన్ తీసుకోండి, లేకపోతే 14th వన్ తీసుకోండి, యూజర్ 3 అని ఉంది చూసారా. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను నా టేబుల్ నుంచి. డిలీట్ చేయాలి అంటే ఏంటంటే నాకు ఇక్కడ నాకు ఫ్రంట్ ఎండ్లో కనిపించకూడదు, ఆ 14th వన్ యూజర్ 3 అనేది నాకు ఫ్రంట్ ఎండ్లో కనిపించకూడదు. అంటే ఏం చేస్తాం, దీన్ని డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఉంది కదా. సో ఈ యూజర్ 3ని ఎక్కడి నుంచి డిలీట్ చేస్తే మనకు కనిపించదు ఫ్రంట్ ఎండ్లో. ఇది డిలీట్ బటన్ అనమాట. మీరు డేటాబేస్ నుంచి డిలీట్ చేయాలంటే ఇది డిలీట్ బటన్. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్, ఒక పాపప్ వచ్చింది, డూ యూ రియల్లీ వాంట్ టు ఎగ్జిక్యూట్ delete ఫ్రమ్ కాంటాక్టర్స్ వేర్ contactus.id ఈజ్ ఈక్వల్ టు 14. ఇది MySQL అనమాట, ఒక SQL కమాండ్. ఇది ఆ SQL కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనికి GUI PHP myadmin. వెన్ యూ క్లిక్ ఆన్ ఓకే, యూజర్ 3 గెట్స్ డిలీటెడ్. ఇవి అబ్జర్వ్ చేయండి, యూజర్ 4 ఏదైతే 15 ఉందో అది 15గానే ఉంది. ముందు రికార్డ్ డిలీట్ అయిపోయిందని అది 14 అవ్వద్దు, ఎందుకంటే ఐడి అనేది ప్రైమరీ కీ ఆల్వేస్ యూనిక్ అనమాట, ఆల్వేస్ యూనిక్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ కీని, ఈ ఐడిని సపరేట్ టేబుల్స్లో రెఫరెన్స్ కింద వాడతాం, దాన్ని ఫారెన్ కీ అంటాం అప్పుడు. సో ఇవన్నీ కూడా SQLలో బేసిక్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే యూజర్ 3 నువ్వు డేటాబేస్లో డిలీట్ చేసావు, ఫ్రంట్ ఎండ్లో చెక్ చేద్దాం ఉందో లేదో. ఇఫ్ యూ గో టు ఫ్రంట్ ఎండ్ అండ్ రీలోడ్ ద పేజ్, అబ్జర్వ్ చేయండి, యూజర్ 3 ఈజ్ మిస్సింగ్. యూజర్ 3 ఇక్కడ లేదు, ఇంకా డిలీట్ అయిపోయింది. ఇదే మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ కదా.
మనం చేయాలనుకుంటుంది కూడా అదే, డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ ఫ్రమ్ గ్రిడ్. ఒక్కొక్క కాంటాక్ట్ ఎంట్రీని డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫ్రంట్ ఎండ్ నెక్స్ట్ డేటాబేస్ సింక్లో ఉన్నాయి. అంటే బ్యాక్ ఎండ్లో ఏదైతే ఉందో, ఈ డేటాబేస్లో ఏదైతే ఉందో నువ్వు ఫ్రంట్ ఎండ్లో అదే చూపిస్తున్నావు. కాబట్టి బోత్ ఆర్ సింక్ అనమాట. నువ్వు డేటాబేస్లో ఏమైనా రికార్డ్స్ డిలీట్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. పేజ్ని రీలోడ్ చేస్తే చాలు. కాకపోతే ఇప్పుడు కండిషన్ ఏంటంటే, డేటాబేస్కి మనం అసలు యాక్సెస్ ఇస్తామా యూజర్స్కి? సపోజ్ నేను ఒక అడ్మిన్ అనుకో, ఎంత అడ్మిన్ అయినా సరే, అడ్మిన్ నీడ్ నాట్ టు బి ఏ డెవలపర్ కదా. డెవలపర్స్ అనేవి చేస్తారు డేటాబేస్లో డైరెక్ట్గా డెలిషన్స్ అన్నీ కూడా. కానీ ఒక అడ్మిన్ అనేవాడు ఒక నాన్ ఐటీ బ్యాచ్ నుంచి వస్తే ఏం చేస్తావు అప్పుడు? వాళ్ళకి మనం ఫ్రంట్ ఎండ్లో ఈజీగా ఉండాలి. వాళ్ళకి ఫ్రంట్ ఎండ్లో ఒక బటన్ అవ్వాలి. బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అయినట్టు. అంతేగాని వాళ్ళకి మనం డేటాబేస్ ఇచ్చేసి డిలీట్ చేసుకొని చెప్పం. మనం ఏం రాయాలి? ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో పక్కన డిలీట్ బటన్స్ పెట్టాలన్నమాట ప్రతిదానికి. సపోజ్ ఇక్కడ రోహిత్ అని ఉంది, ఈ పక్కన డిలీట్ బటన్ పెడతా. దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఎంట్రీ అనేది డేటాబేస్లో డిలీట్ అయిపోవాలి. అది మనం ఇవ్వాలి. ఆ ఫంక్షనాలిటీ మనం ఇస్తే అప్పుడు కదా ప్రోడక్ట్ యూస్ చేస్తారు. అది ఈరోజు మన ఎజెండా అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిలీట్ అవ్వాలి అంటే డిలీట్ బటన్ ఉండాలి. బటన్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఏంటి బేసిక్స్ ఒకసారి చూసుకుందాం. ఈ వ్యూ ఎక్కడ ఉంది, ఎలా చూస్తారు? సింపుల్, యూఆర్ఎల్ చూడండి, కాంటాక్ట్ ఎంట్రీస్ అని ఉంది. కాంటాక్ట్ ఎంట్రీస్ అనేది web.phpలో సెట్ చేస్తాం. కాంటాక్ట్ ఎంట్రీస్ ఇక్కడే ఉంది 129. గెట్ రిక్వెస్ట్, ఎందుకంటే యూఆర్ఎల్ కదా, యూఆర్ఎల్ గెట్ రిక్వెస్ట్ పెడితే పేజ్లో కనిపిస్తుంది కాబట్టి ఇట్స్ గెట్ రిక్వెస్ట్. ఎంట్రీస్ అనేవి ఫెచ్ చేస్తున్నాం. పేజ్ ఏంటంటే ఓన్లీ 10 రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నాం. రిటర్న్ వ్యూ, ఇది అనమాట ఫ్రంట్ ఎండ్ పేజ్. కాంటాక్ట్ ఎంట్రీస్ వ్యూస్ ఎక్కడ ఉంటాయి? రీసోర్సెస్, వ్యూస్, కాంటాక్ట్ ఎంట్రీస్, ఇది అనమాట వ్యూ. సో ఈ వ్యూ మనకి అక్కడ రెండర్ అవుతుంది. ఐడి, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. మనకి ఇప్పుడు ఏం కావాలి? డిలీట్ కదా కావాలి. ఫస్ట్ ఓ హెడ్డింగ్ పెడతాం డిలీట్ అనేసి. ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటా. స్టైల్ అంతా సేమ్ ఒకేలా ఉండాలి కదా. కాపీ చేసుకుని ఇక్కడ ఏంటంటే ఫోన్ నెంబర్ ప్లేస్లో డిలీట్ అని పెడతా. డిలీట్. ఇదేంటి? ఓన్లీ హెడింగ్. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చెక్ చేయి, ఇది జస్ట్ హెడింగ్ అనమాట. రీలోడ్ చేస్తే ఇదిగో డిలీట్ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ బటన్స్ ఇంక మనం పెట్టలేదు. బటన్స్ని ఇవ్వాలి. బటన్స్ ఎలా ఇవ్వాలి? బటన్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ ఫర్ లూప్ లోపల ఈ టీడీ ఉంది కదా, కింద ఇంకో టీడీ అనమాట. ఎందుకు? మనం ఫర్ లూప్ లోపల రాయాలి. ఇది ఈ ఫర్ లూప్ లోపల రాయాలి, ఎందుకంటే ఇటరేషన్ జరుగుతుంది కదా. ఇటరేషన్ ఇక్కడ ఎక్కడైతే ఉందో అండ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనకు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి మనకు బటన్ కావాలి. అదనమాట ఇప్పుడు వస్తుంది ది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే బటన్ పెట్టేస్తే, ఒక బటన్ పెట్టేసి డిలీట్ అని ఒక బటన్ పెట్టి దాని మీద ఆన్ క్లిక్ ఈవెంట్ పెట్టేస్తే డిలీట్ అయిపోయినట్టు అంటే అది జావా స్క్రిప్ట్. అది మనం జావా స్క్రిప్ట్ ఇంకా రాలేదన్నమాట. మనకు ఉన్నది ఏంటి? జస్ట్ బ్లేడ్ అంటే ఏంటంటే ఒక నార్మల్ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్. దానికి ఎక్స్ట్రాగా ఇంటరాక్టివ్నెస్ ఏం లేదనమాట. జావా స్క్రిప్ట్ పెడితేనే ఇంటరాక్టివ్నెస్ వస్తుంది. సో అదంతా లేదు కాబట్టి మన దగ్గర ఉండేది బేసిక్ ఫ్రంట్ ఎండ్ అండ్ గుడ్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఎలా యూస్ చేస్తాం? అంత ఇంటరాక్టివిటీ లేనప్పుడు ఏం యూస్ చేస్తామంటే HTML. బేసిక్స్ నుంచి వద్దాం. సింపుల్ HTML ఫామ్ ట్యాగ్. ఫామ్స్ యూస్ చేసి మీరు క్రియేషన్, ఎడిషన్, డెలిషన్ అన్నీ చేయొచ్చు అనమాట. ఎడిట్, డిలీట్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఏంటంటే మీరు జావా స్క్రిప్ట్ మర్చిపోండి, దానికి మిగిలి మనం వద్దాం. సింపుల్గా ఫామ్స్ యూస్ చేస్తాం. సో HTML ఫామ్ ట్యాగ్. HTML ఫామ్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ ఏముంటాయి? మెథడ్ వచ్చేసరికి ఏంటి? గెట్ ఆర్ పోస్ట్, రెండే ఉంటాయి HTMLకి. డిలీట్ అయితే ఉండదు. అందుకేంటి? ఫస్ట్ అయితే పోస్ట్ అని పెట్టండి, తర్వాత దాన్ని డిలీట్తో ఓవర్ రైడ్ చేయాలి. పోస్ట్ అనేది మనకి ఇక్కడ డిలీట్ అనేది ఏంటంటే HTML ఫామ్కి లేదనమాట, డిలీట్ అనే వాల్యూ లేదు. సో ఏం చేస్తాం? ప్రజెంట్ అయితే పోస్ట్ అని పెట్టి ఓవర్ రైడ్ చేద్దాం. తర్వాత ఉండాల్సింది ఏంటి? ఇంకో అట్రిబ్యూట్ యాక్షన్. యాక్షన్ అంటే ఏంటంటే ఈ ఫామ్ సబ్మిట్ అయితే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, ఏ రౌట్ క్లిక్ అవ్వాలి, లేదా ఏ రైట్కి నువ్వు రీడైరెక్ట్ చేయాలి, అది యాక్షన్. పెడదాం డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ, డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ // ఇప్పుడు వస్తుంది అనమాట. అసలు ఏంటంటే డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ అని ఒకటే రౌట్ ఇచ్చి మనం దాంట్లోనే కోడ్ రాసామనుకో, ఏంటంటే సపోజ్ ఒక 10 నీ దగ్గర ఒక 10 రోస్ ఉన్నాయి, నువ్వు ఒక 5th దాని మీద డిలీట్ బటన్ క్లిక్ చేసావు. అప్పుడు ఏమవ్వాలి? 5th మాత్రమే డిలీట్ అవ్వాలి, నెంబర్ 5 డిలీట్ అవ్వాలి. 4th క్లిక్ చేస్తే నెంబర్ 4, 3rd అయితే నెంబర్ 3. అంటే నువ్వు దేని మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్ డిలీట్ అవ్వాలి, లైక్ ఆ నెంబర్ ఉన్న రో డిలీట్ అవ్వాలి. అంటే ఆ నెంబర్ని నువ్వు పాస్ చేయాలి. అర్థమైందా? ఆ ఐడిని నువ్వు పాస్ చేయాలి.
అప్పుడే కదా నీకు తెలుస్తుంది దేన్ని డిలీట్ చేయాలనేది. బటన్స్ ఉంటాయి సార్ కరెక్టే, కానీ ఏ బటన్ క్లిక్ చేసినా ఫస్ట్ది డిలీట్ అవుద్ది అంటే కాదు కదా. థర్డ్ మీద క్లిక్ చేస్తే థర్డ్ డిలీట్ అవ్వాలి, ఫోర్త్ మీద క్లిక్ చేస్తే ఫోర్త్ డిలీట్ అవ్వాలి. అందుకనేసి ఆ ఐడి నువ్వు పాస్ చేయాలన్నమాట. ఎలా పాస్ చేస్తాం? ఐడీస్ ఆర్ డైనమిక్. మనకి ఏదేంటంటే స్ట్రింగ్, అందుకేం చేస్తాం? బ్లేడ్ డబుల్ కర్లీ బ్రేసెస్ యూస్ చేసి ఆల్రెడీ ఫర్ లూప్లో ఉన్నాం కాబట్టి ఎంట్రీ ఐడి, సింపుల్ ఎంట్రీ ఐడి అంటే ఏంటంటే ఈ యాక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఫస్ట్ టైం నువ్వు ఫస్ట్ బటన్ క్లిక్ చేసావు అనుకో రీడైరెక్ట్ చేస్తుంది ఎక్కడికి? డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /1. ఎందుకు? ఫస్ట్ దానికి కాంటాక్ట్ ఎంట్రీ ఐడి ఏంటి 1, సెకండ్ అయితే డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /2, థర్డ్ అయితే డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /3. అంటే నెంబర్ని మనం పాస్ చేస్తున్నాం అనమాట. అది దీని మీనింగ్, ఇంపార్టెంట్. తర్వాత ఫామ్ని క్లోజ్ చేస్తున్నా, ఫామ్ FORM. ఓకే ఫామ్ పెట్టేసాం. ఓకే ఇప్పుడు ఏంటంటే లార్వల్ బేసిక్స్. ఒక ఫామ్ రాసామంటే పక్కాగా ఉండాల్సింది ఏంటి? ఒక టోకెన్. ఏం టోకెన్? సెక్యూరిటీ టోకెన్, దట్ ఈస్ నోన్ యాజ్ CSRF టోకెన్. సో పెట్టేయండి, ఇంకెందుకు లేటు, @CSRF. అది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? HTML మెథడ్ అయితే ఓన్లీ గెట్ పోస్ట్ ఉంటే డిలీట్ లేదు, మనం ఓవర్ రైట్ చేయాలి అన్న. ఇప్పుడే చేయలేదు. ఎలా ఓవర్ రైట్ చేస్తావు? @మెథడ్ ఆఫ్ డిలీట్. ఇది చెప్తుంది అనమాట, ఇది డిలీట్ మెథడ్ అని చెప్తుంది. ఓకేనా? ఆ పోస్ట్ కాదు, డిలీట్ అని చెప్తుంది. ఇప్పుడు మనం ఫామ్లో బటన్ యాడ్ చేస్తాం, సబ్మిట్ బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఎందుకు పెడతాం? ఎందుకంటే ఫామ్లో క్లైమాక్స్ అనమాట ఇది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది, అది టైప్ సబ్మిట్ అంటే. ఇక్కడ ఫామ్లో బటన్ పెడితే డిలీట్ అని పెడతాం పేరు, BUTT1. బటన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఫామ్ ఉంది, ఈ ఫామ్లో ఈ బటన్ డిలీట్ బటన్ ఉంది కదా, దీన్ని డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఈ యాక్షన్ ట్రిగర్ అవుద్ది అనమాట. అది అందుకే టైప్ సబ్మిట్. ఫామ్ లోపల బటన్ పెట్టి టైప్ సబ్మిట్ అంటే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట. అది దాని సింపుల్ మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి చెక్ చేద్దాం, అసలు రీడైరెక్ట్ అవుతుందా ఈ యాక్షన్కి చెక్ చేద్దాం. గో టు ద ఫ్రంట్ ఎండ్, రీలోడ్ ద పేజ్ని రీలోడ్ చేస్తే చూడు డిలీట్ బటన్స్ క్రియేట్ అయ్యాయి. జశ్వంత్ కో డిలీట్ బటన్, కోహ్లీ కో డిలీట్ బటన్, అలా ప్రతి రోకో డిలీట్ బటన్ క్రియేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మన డౌట్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నదే, ఈ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ డిలీట్ అయిపోద్దా లేకపోతే ఈ రోనే డిలీట్ అవుతుందా? అది కదా చెక్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం? ఐడిని పాస్ చేస్తున్నాం. అంటే ఈ బటన్కి ID1 పాస్ అవుద్ది, ఈ బటన్కి ID2, ఈ బటన్కి వచ్చేసరికి 17, ఐడి ఏమో 17. ఇక్కడ ఈ క్లైమాక్స్ బటన్ లాస్ట్ బటన్ వచ్చేసరికి ఐడి ఏమో 19. ఇవన్నీ పాస్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అయితే నిజంగా పాస్ అవుతుందో చాలా చెక్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఆన్ దట్. క్లిక్ అయితే ఏమైంది? డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /1 /1కి వచ్చింది, కానీ ఇక్కడ ఐడి ఏంటి? /17 /1కి వచ్చింది. ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తా, డిలీట్ 6 మీద ఉంది, స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ 1. పేజ్ని రీలోడ్ చేయ ఒకసారి, మనం ఏమైనా మిస్టేక్ చేసామేమో. మళ్ళీ రోహిత్ పైన క్లిక్ చేస్తున్నా, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 1 అంటే రాంగ్. అక్కడ గో బ్యాక్ చెక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఫర్ ఈచ్ లోపలే ఉన్న తర్వాత ఎంట్రీ ఆఫ్ ఐడి, ఎంట్రీ యారో ఐడి. ఓకే ఎంట్రీ ఆఫ్ ఐడి అని రాద్దాం, ఎంట్రీ ఆఫ్ ఐడి. ఇప్పుడు చెక్ చేద్దాం, రీలోడ్ ద పేజ్, Ctrl and R అనమాట, Ctrl R షార్ట్ కట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /1. సమ్ బగ్ ఈస్ దేర్. కమ్ హియర్, యాక్షన్ డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ ఆఫ్ ఐడి. ప్రతిదానికి ఎంట్రీ ఎందుకు వస్తుంది? 1 వస్తుంది ప్రతిదానికి. చెక్ చేద్దాం, ఆగండి. కరెక్ట్గానే ఓపెన్ చేసాం. ఎంట్రీ ఆఫ్ ఐ థింక్ క్యాష్ ఆఫ్సర్ క్లియర్ చేద్దాం. సో వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. PHP ఆర్టిసన్ ఆప్టిమైజ్ క్లియర్ గుర్తుంది కదా, PHP ఆర్టిసన్ ఆప్టిమైజ్ క్లియర్. ఇదేంటంటే క్యాష్ని క్లియర్ చేస్తుంది అనమాట. ఓకేనా? కమ్ హియర్, Ctrl+Shift+R హార్డ్ రీలోడ్. ఇప్పుడు ఏంటి చెక్ చేద్దాం ఇంకోసారి. ఈ పేజ్ ఏదైతే ఉంది పేజ్ వేసింది అనమాట, కాసేపు రిమూవ్ చేసి వచ్చేది. జస్ట్ కాంటాక్ట్ ఎంట్రీస్.
ఇప్పుడు యూజర్ 2 మీద క్లిక్ చేద్దాం. యూజర్ 2 స్టిల్ దిస్ ఈస్ ప్రజెంట్, డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /1, తర్వాత టెస్ట్ యూజర్, డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ /1, ఇంకా బగ్ ఉందన్నమాట. సో గో టు హియర్, బగ్ ఏంటి /delete కాంటాక్ట్ ఎంట్రీ / ఇది పెట్టాం. ఐ థింక్ ఇక్కడ ఇది రాదు, యాక్చువల్గా ఐడినే వస్తుంది. ఆల్సో ఈ మెథడ్ని కొంచెం వెనక్కి పెడదాం. ఇవి ఎక్కడున్నా సరే ప్రాబ్లం అయితే ఏం కాదు. డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీస్ యాజ్ ఎంట్రీ కాబట్టి ఎంట్రీ ఆఫ్, ఇది బాగానే ఉంది, ఫైన్. ఒకసారి ట్రై చేద్దాం, క్యాష్ అవుతుంది ఏంటో మరి. సో యూజర్ 6 ట్రై అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ కాంటాక్ట్ ఎంట్రీ 1. ఎందుకు ఐడి అన్నిటికీ 1 ఎందుకు చూపిస్తుంది? అసలు ఐడి వస్తుందా రావట్లేదా? షోయింగ్ 0 to 11 రికార్డ్స్. ఐడీస్ అన్నీ ఇలానే ఉన్నాయి, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ డిలీట్ బటనే కొంచెం మనకి ఇబ్బంది పెడుతుంది. చూద్దాం, డీబగ్ చేద్దాం. సో ఫామ్ పెట్టాం, యాక్షన్ డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ అండ్ స్పేస్ ఇస్తాను ఒకసారి. సో ఎంట్రీ ఐడి అన్నాం, ఎంట్రీస్ యాజ్ ఎంట్రీ ఐడి. ఇంకోటి ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్గా ఐడి ఆల్రెడీ ప్రింట్ అవుతుంది, ఐడి బాగానే ప్రింట్ అవుతుంది. ఇక్కడ దానికి చెక్ చేసుకుంటే ఐడీస్ అన్నీ బాగానే ప్రింట్ అవుతున్నాయి. సో అరే లోపల ప్రింట్ చేసినా కూడా మనకి అదే వస్తుంది. రీజన్ ఏమంటారు? డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ. చెక్ చేద్దాం. మెథడ్ పోస్ట్ పెట్టాం. సో గో హియర్, సంథింగ్ నాకు డౌట్ కొడుతుంది. ఇంకా కోడ్ అయితే కరెక్ట్గానే కనిపిస్తుంది, ఏమైనా మిస్టేక్ ఉందా? ఎక్కడ మిస్టేక్ ఉంది? 1. ఓకే, ఇట్స్ గెటింగ్ డిలే అవుతుంది కదా. సో మన దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, ChatGPTని యూజ్ చేద్దాం, ఈజీగా డీబగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఈ ఫర్ ఈచ్ అంతా మనం కాపీ చేయాలి. ఎందుకంటే ఈ ఫర్ ఈచ్ నుంచి కదా మనం ఇస్తున్నాం. ఈ ఎంట్రీ అనేది ఎక్కడ ఉంది? ఈ ఎంట్రీస్ యాజ్ ఎంట్రీ అనమాట, అంటే ఈ ఎంట్రీస్లో పార్ట్ ఇది. సో మనం ఏంటి, ఈ ఎంట్రీ అనేది ఈ ఫర్ లూప్తో సహా మనం ఇవ్వాలి, అప్పుడే జీపీటీకి అర్థమవుతుంది ఓకే ఇలా లూప్ చేస్తున్నాం అనేసి. కాపీ చేసి ChatGPTకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత చెప్తానమాట. ఏంటంటే వెన్ ఐ క్లిక్ ఆన్ డిలీట్ బటన్ ఇట్ ఆల్వేస్ షోస్ లేదా రీడైరెక్ట్స్, ఏదో ఒకటి ఇదనమాట. ఇట్ ఆల్వేస్ రీడైరెక్ట్స్ అందాం. ఇట్ ఆల్వేస్ రీడైరెక్ట్స్ టు దిస్ route. Got it. Your problem is that inside the loop you are mixing array access and object ID. ఇది ఆల్రెడీ మనం ట్రై చేసాం, ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఇది మళ్ళీ. ఇందాక అరే పెట్టాంగా, అరేస్ ఆఫ్ ఐడి, ఎంట్రీ ఆఫ్ ఐడి అని. చెక్ చేద్దాం. గో బ్యాక్, రీలోడ్ అండ్ దెన్ సి స్టిల్ షోయింగ్ 1. ఇది కూడా స్టిల్ షోయింగ్ 1. ఐ థింక్ కోడ్ అయితే కరెక్ట్గా ఉంది, కానీ ఎందుకు బ్రేక్ అవుతుందో అర్థం కావడం లేదు. ఆర్ ఎంట్రీస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మోడల్స్. యూఆర్ఎల్, ఓకే యూఆర్ఎల్ ట్రై చేద్దాం. ఫంక్షన్ యూఆర్ఎల్ ఫంక్షన్ అనేది మనకి లార్వల్ ఇచ్చే ఫంక్షన్ అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తుంది అనమాట. సింపుల్గా యూఆర్ఎల్ ఆఫ్ అంటే ఇదంతా కలిపేస్తుంది, కాంకాటినేషన్ అవుతుంది అంతే. ఇది ప్లస్ ఇది ఎంట్రీ ఐడి అనేది. బట్ ఏంటంటే ముందుది కూడా వర్కౌట్ అవ్వాలి. నాకు దీని మీద కూడా డౌట్ లేదు, ఇది కూడా బ్రేక్ అవుద్దేమో అని. సి ఇట్స్ బ్రేకింగ్. ఇష్యూ అది కాదు, ఎక్కడో క్యాషింగ్ అయ్యింది. దట్స్ వాట్ ఐ డౌట్. ఒకసారి క్యాషింగ్ క్లియర్ చేద్దాం, ఆల్రెడీ క్లియర్ చేశాం కదా. PHP ఆర్టిసన్ ఆప్టిమైజ్ క్లియర్, రన్ చేద్దాం మళ్ళీ. PHP ఆర్టిసన్ ఆప్టిమైజ్ క్లియర్, క్యాష్ గాట్ క్లియర్డ్. రీలోడ్ చేద్దాం పేజ్ని.
హార్డ్ రీలోడ్ డన్. డిలీట్ ధోని, స్టిల్ ఇట్ షోయింగ్ 1. ఓకే, ఇంకో క్యాష్ అండ్ లైక్ ఇంకోసారి చూద్దాం. క్యాష్ ఎలా అంటే ఇక్కడ బూట్ స్ట్రాప్ ఉంది కదా, ఈ క్యాష్ ఫోల్డర్ ఉంది కదా, ఈ సర్వీసెస్ని డిలీట్ చేసిన క్యాష్ డిలీట్ అవుతుంది. చెక్ చేద్దాం. ఇది కూడా వర్క్ అవ్వకపోతే మరి ఇంకా ఏం చేయలేం. హార్డ్ రీలోడ్ అగైన్. సో క్లిక్ ఆన్ delete button. 404 it's again showing 1. Again showing 1. Tell GPT. Still facing the same issue. DD of entry, it's an object, it's an array. No, in the original snippet you had form instead of wait closing tag లేదా? యా గాట్ ఇట్. ఇదంతా కాదు భయ్య, మనం ముందానికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫామ్ ఇక్కడ ఉంది కదా, మనం ఫామ్ క్లోజింగ్ ట్యాగ్ లేదు, అది మెయిన్ మిస్టేక్. ఇక్కడ ఇందాక నుంచి మనం రాస్తున్న కోడ్ కరెక్టే కానీ చిన్న చూసుకోలేకపోయాం. చూసారా, చాట్ జీపీటీ వల్ల తెలిసింది. ఇలాంటి మైనర్ మిస్టేక్స్ మనం చూడం. ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ ట్యాగ్. మనం ఏంటి ఎంతసేపు ప్రోగ్రామింగ్లో బగ్స్ ఎత్తికేస్తాం కానీ ఇలాంటి సింటాక్స్ ఎర్రర్స్ గట్రా చెక్ చేయం. సో థ్యాంక్స్ టు జీపీటీ. ఇక్కడ ఓకే, ఫామ్ని క్లోజ్ చేసాం. ఐ థింక్ ఇట్ మైట్ వర్క్ నౌ. లెట్స్ గో హియర్, రీలోడ్ ద పేజ్ అండ్ చేంజ్ అయితే కనిపించింది కదా ఫ్రంట్ ఎండ్లో. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తా. ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ మీ టు 13. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇందాక ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్ అది 15. ఇప్పుడు 1 మీద క్లిక్ చేస్తా. ఇట్ ఈస్ టేకింగ్ మీ టు delete కాంటాక్ట్ ఎంట్రీ 1. అంటే ఏంటంటే మనం యూఆర్ఎల్లో 1 పంపిస్తున్నాం, 13 పంపిస్తున్నాం, 15 పంపిస్తున్నాం. ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అయితే అయిపోయిందనమాట. అంటే మనం ఏది డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని అయితే మనం పంపించేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏం చేయాలి, ఆ నెంబర్ని రిసీవ్ చేసుకొని ఆ టేబుల్లో ఆ ఐడి ఉన్నదాన్ని లేపేయాలి. అదే కదా, సింపుల్. సో గో టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, web.php. మనం రౌట్ ఏమని రాసాం ఇక్కడ, delete కాంటాక్ట్ ఎంట్రీ అని రాసాం. యూఆర్ఎల్ అదే కదా వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది గెట్ రిక్వెస్ట్ అవ్వకూడదు, ఇది డిలీట్ అవ్వాలి, ఎందుకంటే డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో గో టు ద కోడ్, web.php. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకో. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత web.phpకి వెళ్ళేసి రౌట్ delete, ఇది delete. ఓకే, delete కాంటాక్ట్ ఎంట్రీ. ఏమొస్తుంది, ఒక్కొక్కసారి ఒక ఐడి వస్తుంది, డిఫరెంట్ ఐడీస్ వస్తున్నాయి. సో డైనమిక్గా నీకు అలా ఐడీస్ వస్తే ఇలా డిఫైన్ చేస్తాం. జస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి లోపల ఐడి అని పెట్టుకో. డాలర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇదేంటంటే అక్కడ ఐడి అనేది ఏంటంటే డైనమిక్ అని చెప్తావు యూఆర్ఎల్లో. ఎప్పుడు నీకు రిసీవ్ చేసుకుంటావు అంటే ఫంక్షన్లో రిసీవ్ చేస్తావు. క్లోజర్ కింద ఫంక్షన్ $id ఇలా నువ్వు యూజ్ చేసుకుంటావు అనమాట. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఫ్రంట్ ఎండ్లో పాస్ చేసింది బ్యాక్ ఎండ్ ఇలా రిసీవ్ చేసుకుంటుంది ఐడిని. అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఇది ఎలా టెస్ట్ చేస్తాం, సింపుల్. డిడి, ఒక డిడి పెట్టుకో. డిడి ఐడి, డిడి ఐడి. డిడి చేస్తే ఏందో తెలుసు కదా, స్క్రీన్ పైన ప్రింట్ అవుతుంది. సో గో బ్యాక్, రీలోడ్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ delete. 4 అక్కడ పంపించావు ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో 4 అనేది ప్రింట్ చేస్తున్నావు. అండ్ ఐడి అయితే నువ్వు తీసుకున్నావు బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్ నుంచి నువ్వు పంపించిన ఐడిని బ్యాక్ ఎండ్లో తీసుకున్నావు. నీ వర్క్ ఆల్మోస్ట్ డన్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తావంటే ఇప్పుడు ఐడి నీకు వచ్చింది కదా, ఏం చేస్తావు సింపుల్గా యాప్ మోడల్స్ కాంటాక్ట్ అస్ పెట్టేసి ఫైండ్ ఆర్ ఫెయిల్. అంటే ఫైండ్ ఆర్ ఫెయిల్ అంటే జస్ట్ ఐడి యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట ఐడి. దీన్ని ఏమంటాను నేను, కాంటాక్ట్ ఎంట్రీ. కాంటాక్ట్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఆర్ ఫెయిల్ అనమాట. దీన్ని డిడి చేద్దాం. డిడి కాంటాక్ట్ ఎంట్రీ అంటే ఫెచ్ చేస్తాను, ఐడి యూస్ చేస్తే ఆ రో అంతా నాకు వచ్చేస్తుందో చెక్ చేద్దాం. ఏముంది, సింపుల్గా రీలోడ్ దిస్ పేజ్, సబ్మిట్, కంటిన్యూ. చూడు ఈ యాట్రిబ్యూట్స్ ఉంది చూసావా, ఈ యాట్రిబ్యూట్స్ ఓపెన్ చేస్తే నీకు వస్తాయి అనమాట. ఐడిఎం 4, నేమ్ ధోని, ఈమెయిల్ dhoni@gmail.com, ఫోన్ నెంబర్, క్రియేటెడ్, అప్డేటెడ్, ఎవ్రీథింగ్ నీకు వచ్చేస్తుంది. అంటే ఐడి యూస్ చేసుకొని నువ్వు డేటాని ఫెచ్ చేస్తావు.
ఇప్పుడు ఏంటంటే నువ్వు ఈ డేటాని నువ్వు ఫెచ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. డేటాని ఫెచ్ చేయాలంటే మళ్ళీ టైం వేస్ట్. సింపుల్గా ఏం చేయాలి, ఆ డేటాని నువ్వు ఫెచ్ చేయకూడదు, దాన్ని నువ్వు లేపేయాలి, డిలీట్ చేసేయాలి. ఎలా డిలీట్ చేస్తావు? సింపుల్గా కాంటాక్ట్ ఎంట్రీ డిలీట్, ఇంతే. కాంటాక్ట్ ఎంట్రీ డిలీట్. ఇది చేస్తే ఏమవుద్దంటే కాంటాక్ట్ ఎంట్రీ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు ఫెచ్ చేసి మళ్ళీ ఇక్కడ డిలీట్ పెట్టడం ఎందుకు? సింపుల్గా ఇక్కడే ఏం చేయొచ్చు తెలుసా, ఇలా పెట్టేసి డిలీట్, అంతే. ఈ లైన్ కూడా అవసరం లేదు. అప్పుడు నీకు ఇది అసలు ఈక్వల్ టు పెట్టి ఫెచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ఐడి వస్తుంది, డిలీట్ చేస్తావు, అంతే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నీకు 4 ఉంది కదా ఇక్కడ ఎంట్రీ, మళ్ళీ రీలోడ్ చేస్తున్నా, కంటిన్యూ. బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, బ్లాంక్ స్క్రీన్. ఒకసారి బ్యాక్కి వెళ్ళి రీలోడ్ చేయి. ధోని ఉందా? లేదు, పోయింది, డిలీట్ అయిపోయింది. ఇదే మనం చేయాలనుకున్నది. ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించావు నెంబర్, బ్యాక్ ఎండ్ నుంచి డిలీట్ చేసావు. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ 6 తీసుకో, క్లిక్ చేసా, ఐడి ఏమో 17 అడిది. యూజర్ 6 ఒక ఐడి 17కి వచ్చావు, బ్లాంక్ స్క్రీన్. కానీ బ్లాంక్ స్క్రీన్ వచ్చినా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ కోడ్లో ఏముంది, బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, కనిపెడుతుంది. ఆ ఐడి ఉన్న కాంటాక్ట్ as ఎంట్రీని కనిపెట్టేసి లేపేస్తుంది, బ్యాక్ ఎండ్లో తీస్తుంది. ఎలా చెక్ చేస్తావు? ఇప్పుడు 17 ఉన్న ఐడి ఉండకూడదు అనమాట. బ్యాక్ స్పేస్కి వెళ్తే ఇక్కడ 17 ఉంది, కానీ రీలోడ్ చేయి. బ్యాక్ అంటే ఏంటి, బ్యాక్ బటన్ కొడితే క్యాష్ ఎట్ చూపిస్తుంది, 17 నాట్ దేర్, డిలీట్ అయిపోయింది. కానీ ఇదేమైనా ప్రాపర్గా ఉందా? నువ్వు ఇక్కడ డిలీట్ చేస్తే వేరే స్క్రీన్కి వెళ్ళి బ్లాంక్ స్క్రీన్ చూపించి ప్రాపర్గా లేదు కదా. ఏం చేయాలి? రీడైరెక్ట్ బ్యాక్ హియర్ విత్ అ ఫ్లాష్ సెషన్. అది మన ఎజెండా 2. ఫస్ట్ ఎజెండా కంప్లీట్ అయింది. సెకండ్ ఏంటి, ఫ్లాష్ మెసేజ్ చూపించి వెనక్కి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావు వెనక్కి? డిలీట్ చేసేసిన తర్వాత సింపుల్గా రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్. రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ అంటే ఏ పేజ్కి వచ్చావు ఆ పేజ్కి వచ్చేస్తావు. కానీ నాకు అలా వద్దు. ఇప్పుడు ఒక కొంతవరకు ఎలా ఏం చేస్తా చెక్ చేద్దాం, తర్వాత మీకు అది చూపిస్తా. రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే పేజ్ని రీలోడ్ చేయి. ఫస్ట్ యూజర్ 8ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, పేజ్ ఎక్కడే రీలోడ్ అయింది, వేరే పేజ్కి వెళ్ళి బ్లాంక్ స్క్రీన్ వచ్చి వెనక్కి రాలే, ఇక్కడే పేజ్ రీలోడ్ అయ్యి యూజర్ 8 అనేవాడు డిలీట్ అయిపోయాడు, లేడు. యూజర్ 4 అన్నాడు, డిలీట్ చేస్తున్నా, యూజర్ 4 కూడా డిలీటెడ్. ఇక్కడ ఎలా చేస్తున్నాం, డిలీట్ అయిందో ఎలా చెక్ చేసుకుంటున్నాం, ఇక్కడ చూస్తున్నాం నెంబర్ని, యూజర్ ఉన్నాడో లేదో చెక్ చేస్తున్నాం. అలా కాదు, మనకు ఒక ఫ్లాష్ మెసేజ్ రావాలన్నమాట, టాప్లో రావాలి, అప్పుడు మనకు అర్థమవుద్దు ఓకే డిలీట్ అయ్యింది అని. అలా చూపిస్తాం. సింపుల్. ఏం చేస్తామంటే రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ ఫ్లాష్ సెషన్ యూస్ చేస్తాం. ఫ్లాష్ సెషన్ ఎలా యూస్ చేయాలి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. విత్ అని పెట్టేసి సక్సెస్ ఏదో ఒక నేమ్ అనమాట. మెసేజ్ ఏం పెడతాం, సింపుల్గా మెసేజ్ ఏం పెడతామంటే ద కాంటాక్ట్ ఎంట్రీ విత్ ఐడి ఈజ్ డిలీటెడ్. ఇదనమాట. ఇక్కడేంటి ఈ స్ట్రింగ్లో ఏంటంటే సింగిల్, ఎందుకు ఇది బ్యాక్ ఎండ్ కదా, ఫ్రంట్ ఎండ్ కాదు. ఫ్రంట్ ఎండ్ అయితే డబుల్ కర్లీ బ్రేసెస్, బ్యాక్ ఎండ్లో అయితే సింగిల్ కర్లీ బ్రేసెస్. కోడ్స్ కూడా డబుల్ కోట్ ఉండాలి. ఇక్కడ సింగిల్ కోట్ ఉంటే అది మీకు ఎలా చూడండి, సింగిల్ కోట్ పెడతాను. సింగిల్ కోట్ పెడితే ఏంటంటే ఇదా ఐడి అనేది బ్లూ కలర్ రాలేదు అంటే ఏంటంటే అది ఒక డైనమిక్ వాల్యూ కాదు, జస్ట్ ఇలా వచ్చేస్తుంది అదనమాట. సో నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ పెట్టండి, డబుల్ కోట్ పెడితే ఏంటి ఇక్కడ బ్లూ లైట్ వెళ్తుంది, బ్లూ కలర్ వస్తుంది ఫాంట్. దాని మీనింగ్ ఏంటంటే ఇది డైనమిక్ అనమాట. సో రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ విత్ సక్సెస్ అనమాట. సక్సెస్ ఇక్కడ ఏంటి ఫ్లాష్, ఇక్కడ సక్సెస్ కాదు, మీకు నచ్చిన వేరియబుల్ రాయొచ్చు. అయితే ఇలా పెట్టినంత మాత్రాన్ని మీకు మెసేజ్ వచ్చేస్తుందా అంటే లేదు. విత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫ్లాష్ సెషన్ని క్రియేట్ చేస్తుంది. ఫ్లాష్ సెషన్ అంటే ఏంటంటే ఒక పేజ్ రీలోడ్కే ఉంటుంది, రెండోసారి పేజ్ రీలోడ్ చేస్తే పోతుంది. ఓకేనా. ఫ్లాష్ అంటే జస్ట్ ఒక్కసారికి మాత్రమే. మెసేజ్ అనేది ఇదనమాట. దీన్ని నువ్వు ఫ్రంట్ ఎండ్ ఎలా చూపిస్తావు, గో టు కాంటాక్ట్ ఎంట్రీస్, టాప్లో ఇక్కడ ఏదైతే టాప్ ఉందో ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషనల్ రెండరింగ్. ఇఫ్ ఇది సెషన్ కదా, సెషన్ ఆఫ్ సక్సెస్, మన ఫ్లాగ్ పేరు సక్సెస్ అనమాట. ఇఫ్ సెషన్ ఇది ఉంటే అండ్ ఇఫ్ పెట్టిన తర్వాత లోపల ఏంటి ఉన్నది అనుకో, ఒక పీ ట్యాగ్ పెడతాం. దానికి స్టైల్ వచ్చేసరికి కలర్ ఏమో వైట్, తర్వాత బ్యాక్గ్రౌండ్ పెడతాం. బ్యాక్గ్రౌండ్
గ్రీన్ పెడదామా, బ్యాక్గ్రౌండ్ గ్రీన్. ఓకే, పెట్టేసి ఏం చేద్దాం, ఇక్కడ డబల్ కర్లీ బ్రేసెస్, సెషన్ కదా ఇది, సెషన్ ఆఫ్ సక్సెస్. సెషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటంటే ఈ మెసేజ్ ప్రింట్ అవుద్ది అనమాట. ఇక్కడ సెషన్ ఆఫ్ సక్సెస్లో మెసేజ్ ఏంటి, ది ఐడి అయితే ఇట్ ఈస్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని పెట్టాం కదా, అది మెసేజ్ అనమాట. పీ ట్యాగ్ని క్లోజ్ చేయి. సో ఇదనమాట, సెషన్ ఆఫ్ సక్సెస్ ఉంటే అప్పుడు పీ ట్యాగ్ చూపిస్తున్నాం, లేకపోతే కనిపించదు. ఇది కూడా సెషన్ ఆఫ్ సక్సెస్ ఎంతసేపు ఉంటుంది, ఒక రీలోడ్ వరకే ఉంటుంది. ఎందుకు, విత్ యూస్ చేసాం అంటే ఇది ఫ్లాష్ సెషన్ అనమాట. గో టు ద ఫ్రంట్ ఎండ్, రీలోడ్ ద పేజ్ అండ్ నౌ ట్రై టు డిలీట్ ఎనీథింగ్ యూజర్ నెంబర్ 2 విత్ ఐడి 13. కొడితే ఏమైంది, ది కాంటాక్ట్ ఎంట్రీ విత్ ఐడి 13 ఈస్ డిలీటెడ్. అంటే ఐడి 13 డిలీట్ అయిపోయింది, నువ్వు చూస్తే ఇక్కడ లేదు. సో నౌ గో విత్ యూజర్ 10 ఐడి 21 ఆడిది, నేను ఆడి డిలీట్ క్లిక్ చేస్తున్నా, ఏమవుతుంది, కాంటాక్ట్ ఎంట్రీ విత్ ఐడి 21 ఈస్ డిలీటెడ్, ఆడిపోయాడు. ఇక్కడ రోహిత్ ఐడి 3 ఉంది, క్లిక్ ఆన్ దిస్, ది కాంటాక్ట్ ఎంట్రీ విత్ ఐడి 3 ఈస్ డిలీటెడ్. రోహిత్ ఇక్కడ ఎంట్రీ లేదు, బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేయి, ఇప్పుడు ప్రాబ్లం తెలుస్తుంది. సపోజ్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేసి నేను రీలోడ్ చేస్తే చూడండి అన్నీ డిలీట్ అయిపోయాయి. మనకు కావాల్సిన ఎజెండా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ నుంచి నువ్వు బటన్ పెట్టావు, ఐడిని పాస్ చేసావు, బ్యాక్ ఎండ్లో తీసుకొని డిలీట్ చేస్తావు, నీకు కావాల్సినవన్నీ ఈజీగా డిలీట్ చేసేయచ్చు. ఎజెండా మనది అదే కదా, డిలీట్ కాంటాక్ట్ ఎంట్రీ అండ్ ఆల్సో షో ఏ ఫ్లాష్ మెసేజ్, అది సక్సెస్ మెసేజ్ చూపించేసాం, ఫైన్. బట్ ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం చేసిన డేటాబేస్ డిజైన్లో ఏంటంటే ఒక లూప్ ఉంది, ఒక లైక్ ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే, సపోజ్ నేనే ఉన్నా, ఏం చేసా, సపోజ్ కోహ్లీ అనే వాళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ అనుకోండి, ఈ డేటాని నేను పొరపాటున వరసగా క్లిక్ చేసి అనుకోకుండా పైది కింద క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తా, పోయింది, కోహ్లీ డేటా పోయింది, కోహ్లీ ఈమెయిల్ పోయింది, ఫోన్ నెంబర్ పోయింది. ఇప్పుడు నాకు నెంబర్ కావాలంటే డేటాబేస్కి వెళ్ళి చెక్ చేస్తున్నా, రీలోడ్ చేస్తున్నా, ఉందా ఏంటా, డేటాబేస్లో కూడా పోతుంది. ఎందుకు, డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఈ డిలీట్ బటన్ క్లిక్ చేసినట్టే మనం చేస్తుంది, ఆ డిలీట్ ఫంక్షన్ ఏదైతే ఉందో సేమ్ దీని మీద డిలీట్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్దో అదే చేస్తుంది అనమాట, డేటాబేస్లో పోతుంది. అనుకోకుండా క్లిక్ చేస్తా, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోకుండా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది క్లిక్ చేయబోయి ఇది క్లిక్ చేస్తా, ఎగ్జాంపుల్ డిలీట్ అయిపోయింది. మరి నాకు ఇది వెనక్కి కావాలంటే రాలేదు కదా, డేటాబేస్ నుంచి పూర్తిగా డిలీట్ చేస్తావు, మరి నీకు వెనక్కి కావాలంటే రాదు. దానికే ఒక సొల్యూషన్ ఉంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే డేటాని రీస్టోర్ చేయలేం. రీస్టోర్ అంటే ఏంటంటే పోతే తిరిగి తెచ్చుకోలేము అనమాట, ఇది డ్రాబ్యాక్. దీనికోసమే లారల్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. లారల్ అని కాదు, చాలా ఫ్రేమ్వర్క్స్లో ఉంటుంది, మనం ఆ ఫంక్షన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సాఫ్ట్ డిలీట్స్ అంటే ఏంటంటే డేటాని తిన్నగా డేటాబేస్ నుంచి తీసేయకుండా, రిమూవ్ చేసేయకుండా, ఎలా అంటే రీస్టోర్ చేసుకునే విధంగా ఉండాలి. దాన్ని సాఫ్ట్ డిలీట్ అంటాం. అంటే ఈ వీడియోలో దీని గురించి నేను డిస్కస్ చేయను, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దాట్ ఇలా చేస్తే డ్రాబ్యాక్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, ఇది ప్రాపర్ వే కాదు. దీనికోసమే సాఫ్ట్ డిలీట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, విచ్ వీ విల్ బి డిస్కసింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్స్.